దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అనేక రకాల బలహీనతలు, అనేక రకాల వ్యాధులు, బాధలు, చింతలతో మనం పడిపోయి ఉన్నాం. అయితే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాము లేఖన భాగము, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి ఒక వ్యాధి గల మనుషులుండెను. యేసు వాడు పడి ఉండుట చూసి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థపడగోరుచున్నావా? 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 ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ దినాన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. స్వస్థపడగోరుచున్నావా? వ్యాధిలో ఉన్నావా? బాధలో ఉన్నావా? రోగములో ఉన్నావా? బలహీనత చేత బంధించబడి ఉన్నావా? దుర్వ్యసనములో పట్టబడి ఉన్నావా? దేవునికి దూరమైపోయిన స్థితిలో ఉన్నావా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. స్వస్థపడగోరుచున్నావా? స్వస్థపడగోరుచున్నావా? బలహీన చేత పడిపోయి నరకప్రాయుడిగా ఉంటున్న నిన్ను గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, స్వస్థపడగోరుచున్నావా? వ్యాధి చేత వేధించబడుతూ మరణానికి చేరువైపోయిన నిన్ను గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, స్వస్థపడుచున్నావా? స్వస్థపడగోరుచున్నావా? ఒక రోగముతో మంచం పట్టి ఉన్నావా? ఆ రోగము రోజు రోజుకి ఎక్కువైపోయి తగ్గక ఇబ్బందిలో ఉన్నావా? సహోదరి, సహోదరుడా, స్వస్థపడగోరుచున్నావా? బలహీనతలో ఉన్నావా? స్వస్థపడగోరుచున్నావా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిజముగా నీవు హృదయపూర్వకంగా స్వస్థపడగోరుచున్నానని నువ్వు అనుకుంటే, విశ్వసిస్తే, ఈ దినము దేవుణ్ణి అడగండి. మీరు ఆయన అడుగుతున్నాడు మన దగ్గరికి వచ్చి, స్వస్థపడగోరుచున్నావా? 38 సంవత్సరాల నుంచి బెతెస్దా అనే కోనేరు దగ్గర ఒక రోగి పడి ఉన్నాడు, స్వస్థత పొందుకోవాలని. కానీ అతని వలన కాలేదు. స్వస్థత ఇచ్చువాడు, రక్షకుడు, సర్వాధికారి అయిన యేసు ప్రభు వారి అతని దగ్గరికి వెళ్ళి, స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడండి. ఈనాడు మన దగ్గరికి వచ్చాడు. స్వస్థపడగోరుచున్నారా? హృదయపూర్వకంగా మీరు స్వస్థత పొందుకోవాలనుకుంటున్నారా? ఆ బలహీనతలో నుండి మీరు బయటికి రావాలని ఆలోచిస్తున్నారా? ఆ వ్యాధి నుంచి స్వస్థపడాలని అనుకుంటున్నారా? ఆ రోగం నుంచి విడిపించబడాలనుకుంటున్నారా? అయితే దేవుడు మీకు విడుదల కలిగించబోతున్నాడు. అయితే దేవుడు మీకు విమోచన కలిగించబోతున్నాడు. అయితే దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి, బలపరిచి, ఆరోగ్యవంతులుగా మిమ్మల్ని మార్చాలనుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, విశ్వాసం ఉంచండి. ప్రభువా, నాకు స్వస్థత కావాలి. ప్రభువా, నాకు స్వస్థత కావాలి. ప్రభువా, నాకు స్వస్థత కావాలి. అవునయ్యా, నేను స్వస్థపడగోరుచున్నాను, నేను స్వస్థపడగోరుచున్నాను, నేను స్వస్థపడగోరుచున్నాను అని ఎవరైతే హృదయపూర్వకంగా ఆయనను వేడుకుంటారో, ఈ దినము వారిని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఈ క్షణము దేవుడు వారిని స్వస్థపరచబోతున్నాడు. ఈ దినము వారికి స్వస్థతనిచ్చి, అద్భుతకరంగా వారి యొక్క కట్లను తెంపివేసి, వారి రోగము నుంచి విడిపించి ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, స్వస్థపడగోరితే ఇప్పుడే హృదయంలో ఒక తీర్మానం చేసుకొని, ఒక చిన్న ప్రార్థన చేసుకునండి. ప్రభువా, నాకు స్వస్థత కలిగించండి. ఈ బలహీనతతో నేను బంధించబడ్డాను, ఈ వ్యాధిలో నేను పడి ఉన్నాను, ఈ దుఃఖంలో ఉన్నాను, ఈ నింద అవమానంలో ఉన్నాను. ప్రభువా, నాకు సహాయం చేయని మీరు ప్రార్థించినట్లయితే అద్భుతకరంగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. మిమ్మల్ని స్వస్థపరిచి అనేకులు ఎదుట సాక్షి బిడ్డలుగా మిమ్మల్ని చేయబోతున్నాడు. ఇటు కృప దేవుడు స్వస్థత లేని వారందరికీ కలుగు చేసి స్వస్థతనిచ్చి సాక్షి బిడ్డలుగా నిలుపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.